గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామం ఆది విద్య. ఈ పంచదశి మంత్రం శ్రీ విద్యలో వచ్చేసి ఆది విద్య, సాది విద్య, కాది విద్య అని అనేక గురు పరంపరలో మూడు విభిన్నంగా ఉంటాయి. వాటిని మేము వివరించడం జరిగింది గతంలో. మహామంత్రాల్లో ఇది ఒకటి నేను గతంలో వివరించాను. వీరందరూ ఇప్పుడు సహజంగా వచ్చేసి మీరందరూ ఇప్పుడున్న ఈ వీడియోలు చూస్తున్న మీరందరూ కూడా పొద్దున్నే లేవగానే కొంతమంది మహావిష్ణువుని సదా పూజిస్తూ ఉంటారు. ఇది వాస్తవమే కదా, ఏదో ఒక రూపంలో. ఆ మహావిష్ణువు ప్రతిరోజు నిద్ర లేవంగానే శృతి ప్రామాణిక శృతేశ్వరి అనబడే ఈ ఆది విద్యను చేస్తూ ఉంటాడు. అర్థమైందంటే శివుడు, ఆగస్త్యుడు, సూర్యుడు అంటే మనం ఈరోజు సంధ్యావందనం చేసే వైదికులు కొంతమంది దండాల దశకాలు పెడుతుంటారు, సూర్య నమస్కారం అనేకమైన యోగాలు చేస్తుంటారు. ఆ సూర్యుడు కూడా ఈ ఆది విద్య చేస్తాడు. అర్థమైందండి. మీరు నెట్లోకి వెళ్ళి ఆది విద్య ఎవరెవరు చేశారంటే బయటపడుతుంది, చూసుకోండి. అంటే నేను ఎంతసేపు మిమ్మల్ని ఏం చెబుతున్నా అంటే అంద పరంపర ఆధ్యాత్మికం ఎందుకు, అడుక్కునేవాడి దగ్గర గీక్కోవటం ఎందుకు, ఏదో దమ్ముంటే డైరెక్ట్ ఒకే ఛానల్ పట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చుట్టూ తిరుగుతుంటారని నా భావన. అర్థమైందంటే శృతులు అవే చెబుతున్నాయి. సరే, ఇక వచ్చేసి ఈ దేవతని ఈ లలితా శ్రీచతుల ఆది విద్యాన్ని వీళ్ళందరూ పూజిస్తూ ఉంటారు. సరే, ఈ ఆది విద్య గురించి మీకు ఇంకా బాగా వివరంగా చెప్పాలి. ఎవరెవరు చేశారు, ఏమేం చేశారు అంటే ఇది ప్లాటినం విద్యలు లాంటివి అన్నమాట. ఇవి చూడటానికి మనం చూస్తే ఎప్పుడెప్పుడో ఎవడో ఒకడు ప్లాటినం ఒళ్ళంతా వేసుకుని వెళ్తుంటే మనం చూసిన పిచ్చి ఆభరణాలు అనుకుంటాం. ఆ విధంగా ఉంటాయి గుర్తింపు అన్నమాట. శంకరాచార్యుల వారు ఆయన కూడా ఈ ఆది విద్యను లైక్ చేసేవాడని కొన్ని ఆయన జీవిత చరిత్రలో కానీ లేకపోతే ఆయన విశ్లేషించిన బ్రహ్మ సూత్ర భాష్యంలో కూడా ఉంటుంది. ఆది విద్యను ఆయన బాగా అభిమానించేవాడని. సరే, ఈ ఆది విద్యను జనక మహారాజు కూడా బాగా చేసేవాడు. జనక మహారాజు అని మీకు నిన్న కూడా చెప్పాను, మీరు అందరూ రోజు దండాల దశకాలు పెట్టే సీతాదేవి తండ్రి అని చెప్పి. సరే, ఈ జనక మహారాజు ఎప్పుడైతే ఈ ఆది విద్య చేయటమో సామాన్య ప్రజలకు జ్ఞానం వెళ్ళాలని ఆ మహారాజు ప్రయత్నం. అర్థమైందండి. అందరూ తెలుసుకోవాలి శ్రీ విద్య. కొంతమంది చేతుల్లో, కొంతమంది ధనవంతుల దగ్గరే మొత్తం ఉంటే ఆస్తి ప్రాపర్టీ ఎట్లా అందరికీ పేదలకు కూడా వెళ్ళాలని కదా గవర్నమెంట్లు అనుకుంటే, అలాగే మన ఋషులు కూడా శ్రీ విద్య అని సామాన్యులకి వెళ్ళాలి, శృతి ప్రామాణిక శ్రీ విద్య అని వాళ్ళ ప్రయత్నం. ఇది ఇంగ్లీషు వాళ్ళ చదువులు చదివిన ఈ కొంతమంది భారతీయ వేషధారులైన సవమయ్యిలో పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు సామాన్యుడి దగ్గరికి శ్రీ విద్య పోనీయకుండా నాగాల ద్వారా ఆనకట్టల్లా కట్టి గుళ్ళు గోపురాలు తిప్పి రంగురాళ్ళు పెట్టి పూసలారులేసి గోడలు బగలు కొట్టి గోడలు కట్టించి ఈ పనులు చేస్తున్నారు. అర్థమైందండి. సరే, ఈ జనక మహారాజు కూడా శ్రీ విద్యాోపాసకుడు అన్నమాట. మంచి పవర్ఫుల్. ఆయనకు కూడా ఈ యొక్క శృతుల జ్ఞానం ఉంటుంది కదా. సరే, యాజ్ఞవల్క మహర్షితో మీకు నేను చెప్పాను కదా, మొత్తం ఆయన అక్కడ ఆవులు గేవులు పెడితే తోలికెళ్ళమంటుంటాడని చెప్పి. సరే, ఈయన రౌండప్ చేస్తారు. నేను మీకు వీడియోలో చెప్పారు, ఈ త్రిశతిలో కూడా ఈ వివరణ ఇచ్చాను అనమాట. రౌండప్ చేస్తారు యజ్ఞవల్క మహర్షిని, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి. అందరూ కూడా మంచి శ్రీ విద్యోపాసకులే. చేస్తే ఏంది నువ్వు ఆవులన్నింటినీ తీసుకెళ్ళమంటావు, అది ఎంతవరకు సబబు, ఏంది నువ్వు అంత ధైర్యవంతుడు అది ఇదంటే, అవి మీరు ఏదైనా అడగండి, శృతి ప్రామాణికంగానే చెబుతాను. నాకు ఇప్పుడు ఆవులు అవసరమని తోలికెళ్ళమన్నాను అంటాడు. ఆడ ఋషులు అంటారు, ఋషికలు అంటారు వాళ్ళని. యాజ్ఞవల్క మహర్షితో ఆత్మజ్ఞానం శృతి ప్రామాణికముగా సంవాదము మొదలు పెడతాం, నువ్వు అందులో సక్సెస్ అయితే మాకు అభ్యంతరం లేదంటే సరే అంటాడు. యాజ్ఞవల్క మహర్షితో వాళ్ళు సరే అంటారు. ఓ ప్రియమైన శృతి ప్రామాణిక శ్రీ విద్యాోపాసకులైన ఆత్మజ్ఞానమైన ఋషికల్లారా, ఋషులారా, మరి ఆధ్యాత్మికమైనటువంటి పరులందరూ ఇప్పుడు నాకు ఈ గోసంపద అవసరం అని తీసుకెళ్తుంటే మీరందరూ అడ్డుపడుతున్నారు.
ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇప్పుడు నేను ఈ ఆత్మజ్ఞానం చెప్పక తప్పేటట్టు లేదు. అది కానివ్వండి, బ్రహ్మోపనిషత్తు జ్ఞానాన్ని సంబంధించినటువంటివన్నీ వివరిస్తాను, అడగండి, మీ ఇష్టం వచ్చినవి అంటాడు. యాజ్ఞవల్క మహర్షి ప్రజలందరినీ, మహారాజు ఏం చేస్తాడు, మైకులు లేవు కదా అప్పట్లో, రాజుబొట్లు దాంతో పెద్ద పెద్ద కేకలు పెట్టి అందరూ వినండి బాగా, చాలా ఇంపార్టెంట్ అయింది, ఈ మహామంత్ర ద్రష్ట చెప్తున్నాడు, ఇది విన్నారనుకో మీకు సమస్యలన్నీ తీరుతాయి, మీరు గుళ్ళు గోపురాలు తీర్థాలు స్వామీజీలు బాబాలు పీఠాలు మఠాధిపతులు అవధూతలు ఫకీర్లు దగ్గరికి వెళ్ళి రూపాయి కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదని చెప్పి ఈ రాజుగారు డామ్ చేసేస్తాడు. చేయంగానే ప్రజలందరూ అబ్బో మాకు డబ్బులన్నీ మిగులుతున్నాయి, ఆ మాసంలో పోయి డబ్బులు, ఈ మాసంలో పోయి డబ్బులు, ఈ మాసంలో పోయి డబ్బులని వేస్ట్ చేసుకుంటున్నాం. శృతులు భారతీయుల కొరకు పరమాత్మ చెప్పినవి మాకు తెలియలేదే ఇంతవరకు, మా ఫోన్ ఉపయోగించి చూసుకుంటాం, అది ఇదని చెప్పి అంటే అప్పుడు ఫోన్ లేదులేండి, నేను అంటున్నాను ఆ మాట, వాళ్ళందరూ రెడీగా ఉంటారు. సరే, ఒక అమ్మాయి అడుగుతుంది ఈ యాజ్ఞవల్క మహర్షిని, ఓ మహర్షి, లోకములో అన్నీ మృత్యుదేవతకి లోబడినవే కదా, ఎవరైనా సరే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ స్వామీజీ కూడా మృత్యుదేవతకు లోబడే ఉంటాడు కదా అనగానే మరి ఆ మృత్యుదేవత, అందరూ మృత్యుదేవతకు భయపడతారు కదా, ఆ మృత్యుదేవత దేనికి లోబడి ఉంటుంది? సరిగ్గా విన్నారా ఈ క్వశ్చన్? ఇక్కడ మనం పోస్ట్లో ఈడు హోమ్ మినిస్టర్, ఈడు చీఫ్ మినిస్టర్, ఈడు హెల్త్ మినిస్టర్ అనే టాపిక్కే ఉంది, కానీ యమధర్మరాజు అని పురాణాలైన అజ్ఞానులు అవిద్యాపరులు భ్రమలతో చెప్పిన పేర్లు ఈ శృతుల్లో రావు. వాస్తవంగా యమధర్మరాజు అనకూడదు, ఆ పదమే కరెక్ట్ కాదు, దాని వివరణ తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని ఇక్కడ మృత్యుదేవత అనే పోస్ట్నే వాడటం జరిగింది. సరేలేండి, మరి వివరించండి అంటే, మరి ఇక్కడ ప్రాణులందరినీ హరించే ఉద్యోగం పేరు మృత్యు, ఆ ఉద్యోగం పేరు మృత్యు, ప్రాణులను హరిస్తుంటాడు, దానికి అధిపతి ఒక దేవత, మృత్యు దేవత అంటారు. అంటే పరమాత్మ అంశ కలిగి ఉంటుంది, మీలో ఉన్నట్టు నాలో ఉంటున్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళే మోనార్కులు కాదండి, గుర్తుపెట్టుకోండి మీరు. అయితే ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షి వేదం పనసలతో పాటు శ్రీ విద్యాధురంధరుడు నా థింకింగ్ ప్రకారం పుళిందిని మంత్రసిద్ధి పొంది ఉండవచ్చు. ఈ మంత్రం గృహస్థులు చెయ్యకూడదు. ఎందుకని చేయకూడదు? ఈ మంత్రం సిద్ధి పొందితే నీ భార్య వచ్చే సపోజ్ భర్త మీద ఏమైనా చికాకు ఉండి వాడు బాగున్నాడు అనుకో, డైరెక్ట్గా వాడితోనే చూస్తుంది, నీకంటే వాడే బాగుంటాడు, వాడు బాగా చూసుకుంటాడు పెళ్ళాన్ని. అంటే లోపల ఉన్నవి మొత్తం ఆ మంత్ర సాధన వాడి ముందు చెప్పాలి, ఎవరైనా చెప్తారు. ఒకవేళ భార్య మంత్రం సిద్ధిపోయింది అనుకోండి, నీవు బాగలేదు, నీకంటే పక్కన బాగుంది, అది ఇది అంటాడు ఆమెతోనే. అంటే లోపల ఉన్నది బయటికి వ్యక్తం చేసేస్తాడు. ఆ మంత్రం గొప్పతనం అది. ఆ మంత్రం పేరు కొంతమంది రకరకాలు చెబుతారు, పులిందిని అంటుంటారు దేవతని. అది కనుక ఈ యాజ్ఞవల్క మహర్షి సిద్ధిపోయింది ఉండవచ్చు, లేకపోతే ఎదుటోళ్ళ మనసులో ఏమైనా క్యాచ్ చేస్తుంటాడు. అయస్కాంతం ఇనం ముక్కని ఎట్ట టక్కని లాక్కుంటుందో, ఎదుటివాడు ఏమడుగుతున్నాడో వీడి దాని సమానం రెడీ చేసి పెట్టుకోవటమే ఆ మంత్రం గొప్పతనం. సరేలేండి, మరి ఇక మొదలు పెడదాం. వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా ఈ మృత్యుదేవత అనాలి. అంధ పరంపరలో అయితే యమధర్మరాజు అంటారు. శుద్ధి ప్రామాణికంగా ఈ మృత్యు అనబడే ఉద్యోగస్తుడు ఎవరికి లోబడి ఉంటాడో, ఇతడు ఎవరి ఆజ్ఞను పాలిస్తాడు అని అడిగితే అప్పుడు ఈ యొక్క ప్రశ్నకి జవాబు ఏం చెప్తాడంటే యాజ్ఞవల్క మహర్షి, అగ్నికి. మృత్యువు ఎవరికి లోబడి ఉంటాడు? అగ్నికి లోబడి ఉంటాడు. అర్థమైందండి? అందుకే చాలామంది అసలు పూడ్చిపెట్టారనుకో, లోపల భూమి లోపల మా పరిస్థితి గందరగోళం, తమోలోకాలకు వెళ్తాం, తగలబెట్టండి అంటుంటారు. ఇది శృతుల జ్ఞానం ఉంటే. అర్థమైందండి? తగలబెట్టేసేయండి, ఈ దెబ్బకి మాకు ఓపెన్గా మేము కలిసిపోతాం పంచభూతాలు అంటుంటారు. ఆ మధ్య ఒక సినిమా యాక్టర్ ఏదో పేరుంది, ఆమె కూడా వాళ్ళ అబ్బాయితో ప్రామిస్ తీసుకుంది, మనం కులం వివరించట్లా బాధపడతారని.
మన ఆచారం ప్రకారం నన్ను పెట్టిలో పెట్టి పెట్టవాక తగలబెట్టిన ఆయన లేదా నేను తట్టుకోలేను పెట్టిలో పెడితే నేను అబ్బు గాలి ఆడగా నా సంకనాగలే అని చెప్పి ఆ బాధ కొడుకు తప్పకుండా చేసి పెడతా మాట కూడా ఇస్తాడు. అర్థమైందండి? సరే సరే, అగ్ని ఆజ్ఞలను పాటిస్తాడు మృత్యువు. ఎందుకని? శృతి చెప్పినది కదా. శృతిని ఉల్లంఘించటం ఎవరి వల్ల కాదు కదా, త్రిమూర్తులే భయపడతారన్నప్పుడు త్రిమూర్తుల ద్వారా నియమించినటువంటి మృత్యుదేవత భయపడకుండా ఉంటుందా? అర్థమైందా? అగ్నికి భయపడుతుంది. సరే, శృతి ఆజ్ఞ ఉల్లంఘిస్తే మామూలుగా ఉండదండి. ఇప్పుడు ఇది చెయ్యన్నప్పుడు శృతి ఆజ్ఞ సూర్యుడిని పొద్దున్నే నువ్వు ఫలానా టయానికి ఫలానా ఋతువులో రావాలయా మనం ప్రజలకి కర్మలు ఇచ్చా అని చెప్పి వాడికి ఒక శాసనం ఉంది. నువ్వు ఉల్లంఘించాడు అనుకో ఆ పోస్టులోకి ఇంకోటి వచ్చేస్తాడు. 64 లక్షల యోనుల్లో మళ్ళీ చక్రం తిరగాలి, మీరైనా నేనైనా వాళ్ళైనా. అర్థమైందండి? అదే శృతి ధర్మం అంటారు. సరేలే గోళంతా ఎందుకు అని చెప్పి అగ్ని చెప్పినట్టు వింటుంది మృత్యు దేవత. అగ్నియే హోత అనబడే పేరుతో పిలువబడే శృతి ప్రామాణిక ఋత్విక్కు అంటే శృతి ప్రామాణిక వాక్కు. మనం మీకు ఒకసారి చెప్పే వాక అంటే పరమాత్మ చెబుతాడు, వాక్కు అంటే ఋషుల ద్వారా తెలిసిందని చెప్పాను మీకు. ఇక్కడ వాక్కు అని వాడుతున్నాను నేను. వాక్కు ద్వారా మృత్యువుని జయించవచ్చు. అర్థమైందండి? శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆలోచించే వాళ్ళు మృత్యువుని జయించవచ్చు. పరంపర గుళ్ళు గోపురాలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతలు బాబాలు ఫకీర్లు వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు మృత్యువుని జయించలేరు. దుర్లభం. ఆ జ్ఞానం వాళ్ళకి తెలియదు. అర్థమైందండి? మీకు అనుమానం ఉంటే మేము మృత్యువుని జయించాలి, ఏ ఉపనిషత్తులో మృత్యువుని జయించాలంటే ఎట్లా అని చెప్పి మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళదు. మీ ఫోన్ ఉపయోగించండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి. స్వామీజీల దగ్గరికి వెళ్ళొద్దు, ఎవ్వరి కాళ్ళకి దండం పెట్టద్దు, మీకు మీరే దండం పెట్టుకోండి. అర్థమైందా? సరే, ఇది సత్యము, ఇది నిత్యము, ఇది శాశ్వతము, ఇదే ఆత్మజ్ఞానము అని చెప్పి ఇతనికి చెప్తాడనమాట. ఋషికి సంవాదంలో యాజ్ఞవల్క మహర్షి చెప్తాడనమాట. నువ్వు అదే అయి ఉన్నావురా సోమా అంటాడు. సరేలేడు. వాక్కే యజ్ఞములోని హోత. అందుకే చూడండి, నేను చాలామంది చెబుతాను, మీరు ఎన్నాళ్ళు మంత్రాలు చేసిన ఉపయోగం లేదయా. ఏదైనా మంత్రం పురస్చరణేసి శాస్త్ర ప్రామాణికముగా దానిని చెయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటాను అన్నమాట. హోత వాక్కుకు అది దేవత. అర్థమైందండి? అగ్ని హోతను అగ్ని రూపములో చూడటమే మృత్యువు నుండి ముక్తుడవటం. అర్థమైందండి? అగ్ని ఈ మంత్రాలు చేసేవాడు ఆ మృత్యువుని అగ్ని రూపంలో చూస్తే వాడికి మృత్యు బంధనం పోతుంది, మృత్యు భయం పోతుంది. అందుకే అగ్నిముఖా దేవత అని శృతి వచనము. గుంటలో నెయ్యి పోసి చుట్టూ 100 మంది నుండి వాడే 50 రూపాయలు, ఈడే 516, వాడు 116, వాడు రాజకీయ నాయకుడు, ఈడు పోలీసు డిపార్ట్మెంట్ వచ్చి గుంటలో చీరలు వేసి కొబ్బరి చేస్తే కాదండి. శాస్త్రీయ ప్రామాణిక శృతి ప్రామాణిక హోమం సంగతి నేను చెబుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అగ్నిలో చేస్తే మృత్యు అగ్ని రూపంలో కనబడితే వాడికి మృత్యు బంధనం పోతుంది. ఒక సావడానికి సిద్ధంగా ఉన్నోడికి సంబంధించిన విషయం కూడా ఇలాంటివి ఉంటాయి ఇందులో. అర్థమైందండి? కొన్ని కారణాలతో వివరాలు చెప్పలేకపోతున్నాను. సరే, వాడు అగ్నిని చూడటమే మృత్యువు నుండి విముక్తులు అవుతాడు. సరే, అగ్నియే ముక్తి. అర్థమైందండి? అక్కడ ఆ మృత్యువు అనబడే అటువంటి భయం నుంచి మృత్యు భయం పోవడానికి అగ్నియే ముక్తి. ఆ జ్ఞానపాశము నుండి, అర్థమైందండి, ఆ యొక్క జ్ఞానము అనబడే దాని నుండి విముక్తి పొందుతాడు వాడు. దానిని అతిముక్తి అంటారు. ఈ సర్వజ్ఞానము శ్రీ విద్యా పూర్ణ దీక్ష కలిగిన గురువు తర్వాత మాత్రమే సమగ్రంగా శృతి ప్రామాణికంగా మీకు ఎవరైనా తెలియజేయగలరు. వెళ్ళి తెలుసుకోండి. సరేలేండి, నేను ఇప్పుడు అనేకమైన యజ్ఞాలు చేస్తాం, అనేకమైనవి మనం చేస్తుంటాం. ఈ విధంగా మీరు అన్నీ తెలుసుకోవాలి. సరే, యాజ్ఞవల్క మహర్షి ఈ విధంగా జవాబు ఇవ్వగానే ఇంకా అక్కడ వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు.
ఈయన బాగానే చెబుతున్నాడురా మరి ఇదని. ఇంకో ఋషి ఏం చేస్తాడంటే ఓ యాజ్ఞవల్క మహోత్తమ ఇందాకనేమో ఏకవచనంతో మాడతారు. ప్రజలు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, అనేక మంత్రతంత్రాలు చేస్తారు, ఏకవచనంతో మాడతారు. అర్థమైందండి? బహువచనం వాడరు. ఎక్కడికి వెళ్ళినా మీరు అనరు, నువ్వు అంటారు. అర్థమైందండి? ఇక్కడ ఫస్ట్ సారి యాజ్ఞవల్క మహర్షిని ఏకవచనంతో మాట్లాడిన ఋషులు సెకండ్ ఆ ప్రశ్న అగ్ని మృత్యువు వివరణ ఇయ్యంగానే సెకండ్ స్టెప్ యాజ్ఞవల్క మహర్షి మహోత్తమ అని చెప్పి ఇక్కడ బహువచనం వాడారు. చూసారా? ప్రశ్నకి పేరు పెట్టి పిలిచారు. జ్ఞానం తెలియగానే యాజ్ఞవల్కోత్తమ అంటే అప్పుడప్పుడు పాము బుస కొట్టకపోతే రాళ్ళేసేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు శ్రీ విద్యా ఉపాసకులు కొన్ని రాత్రిపూట విద్యలు చేస్తూ ఉండాలి. ప్రజలను ఆ మాత్రం భయభ్రాంతుల్లో పెట్టకపోతే మనకు ఉపయోగం ఉండదన్నమాట, సాధనకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. సరే, ఇంకొకళ్ళు వచ్చి ఓ మహర్షి ఈ చరాచర జగత్తంతా కూడా మరి కనపడేదంతా కూడా రాత్రి పగలు రాత్రి ఈ రెండిటికి కలిసిపోయి ఉంటుంది కదా. పగలు రాత్రి అయితే ఇంకోటి కనపడతలేదే. మరి సర్వం ఈ రాత్రి పగలు లోబడి ఉన్నాయి కదా. మరి ఏ మంత్ర సాధన వలన శ్రీ విద్యా ఉపాసకులైనటువంటి యజమానికి, ఇప్పుడు హోమాలు చేస్తారు కదా, వాడు బాగుండాలి వీడు బాగుండాలి మనకు అది ఇది అని చెప్పి, ఆ యజమానికి ఏం జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు హోమాలు చేస్తుంటారు కదా. ఆ యజమానికి అహోరాత్రుల పట్టు నుంచి అతన్ని తప్పించి అహోరాత్రుల యొక్క మృత్యువు నుంచి ఈ యొక్క సంసారం తప్పించి బ్రహ్మోపనిషత్తు స్వరూప జ్ఞానం ఎలా తెలుసుకుంటాడు అని ఒక ఋషికి అడుగుతుంది యాజ్ఞవల్క మహర్షిని. ఎమ్మడి రాజుగారు అక్కడ కూర్చుంటాడు కదా, సీతాదేవి వాళ్ళ నాన్న. ప్రజలందరూ చెబుతుంటారు, మీరు గుళ్ళు గోపురాలు చెబుతున్నారు, ఆడ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ మందులు ఈ మందులు చూడండి. ఒక పక్క నుంచి మృత్యువులో నుంచి ఎట్లా తప్పించుకోవాలి, హోమం చేసి అగ్ని రూపంలో వస్తుంది మృత్యు, నమస్కారం పెడితే అయిపోతుంది పని, మీరు తెలుసుకోండి అని చెప్పి ప్రజలకు చెబుతుంటాడు ఈ ప్రశ్న వేదం డిస్కషన్లో. సరే, ఈ రెండో ప్రశ్న ఇలా ఏంగానే యాజ్ఞవల్క మహర్షి ఈ విధంగా తెలియజేస్తుంటాడు అన్నమాట. ఏమంటే వీళ్ళు అడుగుతుంటారు ఋషికలు, అడిగితే ఓ శృతి ప్రామాణికమైన బ్రాహ్మణోత్తములారా, అధర్వణ వేదంలోని కొన్ని రుక్కుల ద్వారా అంటే నేత్రమంత్ర విద్య, అర్థమైందండి? నేత్రమంత్ర విద్య అంటే అది ఉన్నాయిలండి కొన్ని. సూర్య మంత్ర సాధన ద్వారా దృష్టికి అధిదేవతలు సూర్యుడు కదా. మీకు నేను చాలాసార్లు ఏం చెబుతానంటే రాగి ఉంగరం పెట్టుకోండి చేతికి, మీరు గుట్టలు బంగారం ఉన్నా మీకు రాగి ఉంగరం పెట్టుకోండి కాళ్ళకో చేతులకో, దానివల్ల మీకు సూర్యుడి నుంచి మంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెబుతుంటా. వేరే స్వామీజీలు వాళ్ళు అయితే దేవుడు ఉంగరం పెట్టుకోండి అది ఇదని ఎంతసేపు క్యాషువల్ పరంగా చెబుతారు. నేను శృతి ప్రామాణికంగా చెప్పేసరికి ఎక్కట్లేదు. రాయి ఉంగరం పెట్టుకుంటే మంచి ఉంగరం ఏదైనా ఒరిజినల్గా సూర్య ఉపాసనకు సంబంధించిన ఫీలింగ్స్ దాంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సూర్యుడిలో పరమేశ్వరుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. సూర్యుడిలో పరమేశ్వరుని ముక్తి అంటే అధర్వుని ఆదిత్య రూపంలో ఉపాసిస్తే ఆ రకమైన మంత్ర సాధనను అధర్వుడే ముక్తి అంటే అతిముక్తి అని యాజ్ఞవల్క మహర్షి జవాబిస్తాడు. రాత్రి పగలకు సంబంధించినటువంటి దాంట్లో సూర్యుడిని తెలుసుకున్నావు అనుకోవాలి అబ్బాయి, సూర్యుడిలో ఉండే పరమేశ్వరుని తెలుసుకుంటే రాత్రి పగలు నీకు సంబంధం ఉండదు. వాడు వస్తుంటాడు ఈడు పోతుంటాడు, ఈడు వస్తుంటాడు వాడు పోతుంటాడు, వాళ్ళ గురించి నీకేం సంబంధం రా, నువ్వేంది ఉపాసించాల్సింది ఎవరిని ఏంటి, అది నువ్వు అయి ఉన్నావురా సోమా. మన మహారుషులు మనకి ఇచ్చిన బిరుదురా, తేపకోసారి అది తెలుసుకో. ఒక ఋషిగా అడుగుతుంది ఈ విధంగా, ఒక అశ్వాలుడు అని ఒక శ్రీ విద్యోపాదుడు ఎమ్మటే వచ్చి, గురువుగారు మరి అంతా బాగుంది, మీ గోవులను తోలికెళ్ళండి, ఇంకా చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మా అంతా కూడా చంద్రుడి యొక్క కృష్ణపక్షము శుక్లపక్షముల వలన వ్యాపించి ఉన్నది కదా. యజమాని లేక శ్రీ విద్యా సాధకులు ఈ చంద్రుని యొక్క పక్షములు శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ ఎలా దాడతారు, ముక్తిని ఎలా పొందుతారు అంటే అప్పుడు ఏం చెబుతాడు, అరే
మీరు అంధ పరంపర ఆధ్యాత్మికంలో ఉన్నారనుకో, శ్రీశైలం ఈశాన్య ప్రదేశ, కృష్ణ కావేరి మధ్యదేశ అని చెప్పుకుంటూ జీవితాన్ని సత్యదాకా ఇంతే మీ బతుకులు, మీరు బాగుపడరు. మీరు ఎప్పుడైతే శృతి ప్రామాణిక జ్ఞానంలోకి వెళ్తే శ్రీ ఆదిగురు ఆదిగురు అని చెప్పి మొదలవుతుంది. ప్రవర్తమాన తాంత్రిక శక్తమాన షట్వింశతాత్వాత్మిక సకల ప్రపంచ సృష్టి స్థితి సంహార తిరోధానుగ్రహకారిణ్య ఊర్ధ్వభూబ్రహ్మేణ గుణతత్వకల్పే ధం చక్షుతత్వకల్పే ధం తక్ తక్ తత్తే పర్వీ తత్వేశ్వరాందవర్షే తత్వేశ్వరాందమాసే ఆనందాయాం కారోదయం జగదాంబాలయ అనేక కల్పయా వచ్చిన భోగపూర్వాంగనిహిత దేవీ ఫల ప్రాప్తి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ భూమి అంతరిక్ష దివ్య మహోత్పాత దుశ్శకున దుస్వప్న సూచిత సూచ్యమాన భూత భవిష్యత్ వర్తమాన కాలజల దుష్ట అరిష్ట పరిహార ద్వారా శుభాఫల సిద్ధ్యర్థం మహాకామేశ్వర మహామంత్ర సాధన వినియోగ. ఈ విధంగా చెప్పుకోవాలరా. మీరు కృష్ణపక్షం శుక్లపక్షాలని చెబుతుంటే ఇవన్నీ అంధపరంపర ఆధ్యాత్మికం అంటారు. అది అజ్ఞానులు అవిద్యాపరులకి వేదంలో 2 కులాలు చెప్పింది, బ్రాహ్మణులు శూద్రులకు ఇవన్నీ నీకు కాదురా. మీరు బ్రాహ్మణులు ఏంటి బుద్ధి బలం కలిగినోడు, ఇలాంటి తెలుసుకోవాలి, ఈ సంకల్పాలు చేయాలి. మీరు అంతేగాని బుద్ధిహీనుల్లాగా ఓవరికి అటు తిరిగి వాడు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, శుక్లపక్షం వచ్చింది, ఆ అమావాస్య వచ్చింది, గడగడలాడిపోవటం ఇవన్నీ చేయక్కర్లేదురా. ఈ శృతుల జ్ఞానం లేని వాళ్ళకి అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి అశ్వాలుడికి చెప్తుంటాడు. చెప్పి ఇట్లా మీరు సంకల్ప శృతి ప్రామాణికం తెలుసుకోండి. దీనికి ఇంకా ఏంటంటే ప్రాణము ద్వారా మీరు ఈ యొక్క శుక్లపక్షం కృష్ణపక్షం ఇలాంటివన్నీ కూడా ప్రాణమంతర సాధన ద్వారా చంద్రుని పక్షము దాటగలుగుతారు. మీరు ఆ మంత్ర సాధన ఉంటుంది శ్రీ విద్యలో, దాని ప్రకారం ఇది మీరు ఈ దాటిపోగలుగుతారు. వాయువే ఉద్గాత, యజ్ఞంలో సామవేదంలో జపించే బ్రహ్మని ఉద్గాత అంటారండి. ఇప్పుడు అందరూ ఏదేదో చేస్తున్నారు, సంధ్యాహోమం చేయనప్పుడు హోమాలు చేస్తున్నారు. హోమం చేయాలంటే సామవేదం అధర్వ వేదం కృష్ణేంద్ర వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ డబ్బులు పెట్టాలి. ఎవరు రూపాయి పెట్టకుండా పనులు అవ్వాలనుకుంటే ఎట్టవుతాయి చెప్పండి. సరే, ఇక్కడ ఈ సామవేదం చదివిన ఉద్గాత వచ్చేసి వాయువు మంత్ర సాధనలో గ్రిప్పు మన కూడా చెప్పాను మీకు నేను. కాబట్టి ప్రాణమే ముక్తి, అదే అతి ముక్తి అని యాజ్ఞవల్క్య మహర్షి జవాబిస్తాడు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అశ్వాలుడు గార్గి వీళ్ళందరూ కూడా సరేనండి, మీరు మొత్తానికి ఆవుల్ని తోలుకెళ్ళడానికి అర్హతే, కానీ ఇంకా మాకు చిన్న డౌట్లోనే 4-5 డౌట్లు అవి కూడా చెప్పండి అంటే సరే అంటాడు. ఇంతవరకు ఈనాటి రేపు చెబుతా మిగతా స్వస్తి.